హలో ఎవ్రీవన్, నేను తిరుపతి రెడ్డి, మన తెలుగు బైకర్. మనందరికీ తెలిసి ఇప్పుడు మోడర్న్ బైక్స్లో ఎలక్ట్రానిక్స్ అనేది చాలా కామన్ అయిపోయినాయి అనమాట. ఏబిఎస్, రైడ్ బై వై, థ్రాటల్, దెన్ స్లిప్పర్ క్లచ్ అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. బట్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఇంకొక మషిన్ ఉంటుంది, దాన్నే ఈసీయూ అంటారు అనమాట. సో ఈసీయూ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటారు. సో ఇది మన బైక్ని యాక్చువల్గా కంట్రోల్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన బైక్కి బ్రెయిన్ లాంటిది. బట్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ ఈసీయూని కూడా మనము ట్యూనింగ్ చేసి మన బైక్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈ టాపిక్ మీద నేను ఈరోజు డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి. దీన్ని ఈసీయూని ఎలా మనం ట్యూనింగ్ చేయొచ్చు, ట్యూనింగ్ చేస్తే ఏమవుతుంది, ట్యూనింగ్ చేసిన తర్వాత బైక్ ఎలా మారుతుంది, అండ్ ట్యూనింగ్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో ఈసీ ట్యూనింగ్ అంటే చాలామంది అనుకుంటారు పవర్ ఇంక్రీజ్ అవుతుందని. బట్ యాక్చువల్గా మన ఒరిజినల్ బైక్ని మళ్ళీ ప్రోగ్రామ్ చేయటం, ఇదే యాక్చువల్ ఈసీయూ ట్యూనింగ్. బట్ ఒక్క రాంగ్ ట్యూనింగ్ మీ బైక్ మొత్తం డ్యామేజ్ చేయొచ్చు. సో ఈరోజు మనం ఈసీయూ ట్యూనింగ్ ఏంటి, దీని నిజం ఏంటిది, ఇది వర్తా, సేఫా, డేంజరా, ఇదంతా మనము తెలుసుకుందాం. రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యూవర్ అడిగారు, బ్రో R9 ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఈసీయూ ట్యూనింగ్ చేస్తే బైక్ బీస్ట్గా మారుతుందా అని చెప్పేసి. దీని గురించి నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండే. సో నేను కూడా కొన్ని మెకానిక్స్తో మాట్లాడాను, దెన్ కొన్ని రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా ఈరోజు. నాకేం తెలిసిందంటే చాలామంది డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, చాలామంది ట్రుత్ కూడా చెప్పట్లేదు. సో ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఈసీయూ అంటే ఏంటి? ఈసీయూ అంటే మన బైక్కి బ్రెయిన్ లాంటిది. మన ఇంజన్కి ఫ్యూర్ ఎంత తీయాలి, ఎయిర్ ఎంత తీయాలి, స్పార్క్ ఎప్పుడు చేయాలి, ఇదంతా ఈసీయూ డిసైడ్ చేస్తుంది. ఈసీయూ ట్యూనింగ్ అంటే ఈ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేయటమే. ఫ్యూల్ మ్యాపింగ్, ఇగ్నిషన్ మ్యాపింగ్, థ్రాటల్ రెస్పాన్స్, ఇవన్నీ చేంజ్ చేయటం. మన బైక్ డిఫాల్ట్ సెట్టింగ్ సేఫ్ ఉంటుంది, కానీ దాన్ని కొంచెం ట్యూనింగ్ చేస్తే అది అగ్రెసివ్గా మారుతుంది. బట్ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. ఓన్లీ ఈసీయూ సెట్టింగ్ చేంజ్ చేస్తారు, దాంతో నా బైక్ బాగా మారిపోతుందని అనుకుంటారు. బట్ అది కాదు, జస్ట్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే అవుతుంది. యాక్చువల్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఈసీయూ సెట్టింగ్స్, ఈ మూడు కనుక చేశారంటే మీ బైక్ బీస్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది, అగ్రెసివ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఓన్లీ ఈసీయూ ట్యూనింగ్ చేయటం వేరు అండ్ డైనో ట్యూనింగ్ చేయటం వేరు. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఓన్లీ ఈసీయూ ట్యూనింగ్ ఈజ్ గుడ్డా లేక డైనో ట్యూనింగ్ గుడ్డా అనేది. సో ఈసీయూ ట్యూనింగ్లో ఏమవుతుందంటే ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారు ఈసీయూ నుంచి, అండ్ ప్రీ లోడెడ్ మ్యాప్ని దానిలో లోడ్ చేస్తారు, దెన్ రోడ్ పైన టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్గా చేస్తారనమాట. బట్ ఇది జస్ట్ గెస్ వర్క్ అనమాట. డైనో ట్యూనింగ్ ఏంటి? డైనో అనేది ఒక మషిన్. ఇది మన బైక్ పవర్ని మెజర్ చేస్తుంది. హార్స్ పవర్, టార్క్, ఎయిర్ ఫ్యూల్ రేషియో, ఇవన్నీ కూడా రియల్ టైంలో మెజర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రోడ్లో రైడ్ చేస్తున్నట్టు సిమ్యులేట్ చేస్తారు ఒక మషిన్ పైన పెట్టి దీన్ని. అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో రోలర్స్ పైన బైక్ని పెట్టి గట్టిగా స్ట్రాప్స్ కట్టేసి ఎగ్జాస్ట్లో ఒక సెన్సర్ పెడతారు. దాంతోన మన ఎయిర్ ఫ్యూల్ రేషియోని మెజర్ చేస్తారు. దాన్నే ఏఎఫ్ఆర్ అంటారనమాట. ఐడియల్ ఏఎఫ్ఆర్ వచ్చేసి 14.7:1 ఉంటుంది. ఇది కనుక తక్కువ ఉంటే మన ఇంజన్లో హీట్ పెరుగుతుంది, ఎక్కువ ఉంటే ఫ్యూల్ వేస్టేజ్ అండ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఫస్ట్ రన్లో వీళ్ళు ఏం చేస్తారంటే బైక్ని ఫుల్ థ్రాటల్లో టెస్ట్ చేస్తారు. ఆర్పిఎం వర్సెస్ పవర్ అండ్ టార్క్ అండ్ హార్స్ పవర్, ఈ గ్రాఫ్స్ చెక్ చేస్తారు. ఇది మన బైక్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒరిజినల్ పర్ఫార్మెన్స్ చెక్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ట్యూనింగ్ చేస్తారు. దానిలో ఇప్పుడు ఫ్యూల్ మ్యాపింగ్, ఇగ్నిషన్ టైమింగ్ అండ్ డిఫరెంట్ ఆర్పిఎంలో డిఫరెంట్ థ్రాటల్ రెస్పాన్స్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ట్యూనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రతి ఆర్పిఎంకి ఒక డిఫరెంట్ ఏఎఫ్ఆర్ అనేది సెట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక్కసారి చేసి దీన్ని స్టాప్ చేయరు, ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. 4-5 అవర్స్ పడుతుంది అనమాట ఇదంతా ప్రొసీజర్కి. సో ఇది ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత సేఫ్టీ బ్యాలెన్స్తో సహా బీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది దొరుకుతుంది. ఇది డైనో. యాక్చువల్గా డైనో ట్యూనింగ్ అంటే జస్ట్ పవర్ కోసం కాదు, కరెక్ట్ ట్యూనింగ్ కోసం. పవర్ అనేది సెకండరీ. అయితే నాకు ఒక వ్యూవర్ అడిగారు, R9 ఎగ్జాస్ట్ ప్లస్ ఎయిర్ ఫిల్టర్ ప్లస్ డైనో ట్యూనింగ్ చేస్తే బైక్ బీస్ట్గా మారుతుందా అని చెప్పేసి. సో సింపుల్గా చెప్పాలంటే దీనికి ఆన్సర్ ఎస్, చెయ్యొచ్చు మనం. బట్ కంప్లీట్గా కాదు. మీరు అనుకుంటారు ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే సౌండ్ పెరిగింది, పవర్ పెరిగిందని, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తే బైక్ మంచిగా బ్రీత్ చేస్తుందని, ఈసీయూ ట్యూనింగ్ చేస్తే బైక్ బీస్ట్గా మారుతుందని. బట్ రియాలిటీ ఇది కాదు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఎగ్జాస్ట్ వచ్చేసి మనకు ఎయిర్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది, ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మనకు బెటర్ ఇంటేక్ని
ఎయిర్ ఇంటేక్ని ఇస్తుంది, అండ్ ఈసీయూ ఫ్యూల్ అండ్ ఇగ్నిషన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ మూడు కలిపి వర్క్ చేస్తాయి, బట్ కొన్ని లిమిట్స్ ఉంటాయి. మీ బైక్ ఇంజన్ కెపాసిటీని మార్చలేదు. ఒక 150cc బైక్ని 350cc బైక్ లాగా మార్చలేము. 5 to 15% పర్ఫార్మెన్స్లో ఇంక్రీజ్ అవుతుంది. థ్రాటల్ రెస్పాన్స్ మంచిగా ఉంటుంది అండ్ పవర్ కూడా స్మూత్గా ఉంటుంది. బీస్ట్ ఫీలింగ్ వస్తుంది, బట్ సూపర్ బైక్ లాగా అన్లిమిటెడ్ పవర్ అనేది రాదు. బట్ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. జస్ట్ సౌండ్ని పవర్ అనుకొని మిస్టేక్ చేసుకుంటారు. బట్ యాక్చువల్గా కరెక్ట్ డైనో ట్యూనింగ్, మంచి క్వాలిటీ ఎగ్జాస్ట్ అండ్ గుడ్ ఎయిర్ ఫిల్టర్, ఈ మూడు కలిపితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది బైక్లో. థ్రాటల్ రెస్పాన్స్ ఇన్స్టెంట్గా ఉంటుంది, పికప్ షార్ప్గా ఉంటుంది అండ్ బైక్ లైవ్లీగా ఫీల్ అవుతుంది. కానీ రాంగ్ ట్యూనింగ్, ఇంజన్ ఓవర్ హీటింగ్, నాకింగ్ అండ్ ఇంజన్ డ్యామేజ్ ఇవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చీప్ ఎగ్జాస్ట్ పెట్టి ర్యాండమ్ ట్యూనింగ్ కనుక చేసిందంటే మీ ఇంజన్ రిస్క్లోనే ఉంటుంది ఎప్పుడు. సో బ్రో, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. మీరు ఈ మూడు కనుక చేశారంటే R9 ఎగ్జాస్ట్, మంచి ఎయిర్ ఫిల్టర్ అండ్ డైనో ట్యూనింగ్ చేస్తే మీ బైక్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. యూ క్యాన్ డూ ఇట్. మీకు కూడా మీ బైక్ని ట్యూనింగ్ చేయాలనుకుంటే మీ బైక్ మోడల్తో సహా సెటప్ అని కమెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ హోల్ సజెషన్స్ హౌ టు డూ ఇట్. ఐ హోప్ ఈ వీడియోలో నేను ఈసీయూ ట్యూనింగ్ అండ్ డైనో ట్యూనింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ డౌట్స్ క్లియర్ చేశాను అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు నాకు మెన్షన్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కాంటెంట్ నేను తీసుకొస్తూ ఉంటాను అండ్ నా రైడ్ వ్లాగ్స్ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. గో అండ్ చెక్ దాట్ ఆల్సో. Until the next video, keep smiling and ride safe.